హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సంజనాస్ కిచెన్ 2015. ఈరోజు మన ఛానల్లో చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చాలా ఈజీ సింపుల్ రెసిపీ, అందరూ ఈజీగా చేసుకోగలుగుతారు. బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళైనా చాలా సింపుల్గా, ముక్కలు కూడా చాలా మెత్తగా వచ్చేలాగా ఎలా వండుకోవాలో ఇప్పుడు మన ఛానల్లో చూద్దాం. ఈరోజు నేను మట్టి పాత్రలో వండుతున్నానండి. ముందుగా క్లే హండీ తీసుకొని స్టవ్ మీద పెట్టి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న 3 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మరొకసారి మూత తీసి ఉల్లిపాయలు మగ్గాయో లేదో చూసి కలిపి మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు ఎంత వేగితే అంత రుచిగా ఉంటుందండి. క్లే హండీలో వండటం వల్ల కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది, కానీ టేస్ట్ కూడా అంతే బాగా వస్తుంది. కొంచెం మనం మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకునే వండుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు మట్టి పాత్రలు వాడకూడదు. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకొని దోరగా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిపోయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న 3/4 కేజీ బాయిలర్ చికెన్ని అందులో వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 2.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత చికెన్లో నుంచి మరికొద్దిగా నీరు ఊరుతాయి. ముక్కలు చాలా మెత్తగా ఉడకడానికి, గ్రేవీకి మరి కాస్త టేస్ట్ యాడ్ చేయడానికి ఒక చిన్న కప్ పెరుగు వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పెరుగు వేయటం వల్ల ముక్కలు చాలా జ్యూసీగా టెండర్గా వస్తాయి. ఉడకలేదు అనే ప్రాబ్లం ఉండదు. ముక్కలు మునిగేదాకా మరి కాస్త నీళ్లు వేసుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి అన్నీ వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మరొక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత నూనె పైకి తేలిన తర్వాత మనకి ముక్క ఉడికిపోయిందో లేదో తెలుస్తుంది. ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఎక్కువ పులుసు కింద ఉండాలి, ఎక్కువ గ్రేవీ ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ కన్సిస్టెన్సీలోనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకాస్త దగ్గర పడాలి అనుకున్న వాళ్ళు మరొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఫ్లేవర్ కోసం ముందుగా మనం కడిగి పెట్టుకున్న కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు లాస్ట్లో వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి కొత్తిమీర, కరివేపాకు మగ్గే వరకు మరొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. కొత్తిమీర వేసిన 5 నిమిషాలకి డిష్ అవుట్ చేసుకోవటమే. చూశారు కదా, ఎంతో ఎమ్మీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ ఎంత ఈజీగా రెడీ చేసుకోవచ్చో. చాలా బాగుంటుంది. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్ రూపంలో తెలియచేయండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సంజనాస్ కిచెన్ 2015 యూట్యూబ్ ఛానల్. లైక్ చేయటం వల్ల మరికొంతమందికి సజెషన్గా వెళ్తుంది నా ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.